వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి। చేయూత సంబరాలలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా స్పష్టం। పేదలను లక్షాధికారులుగా చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది। ఇండ్ల పట్టాల పంపిణీలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి। పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే సీఎం జగన్ లక్ష్యం। ఆరోగ్య సురక్షలో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ స్పష్టం। టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలి। టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ విజ్ఞప్తి। మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత సంబరాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కును అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు। ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, సోదరి పొన్నాల అనిత తదితరులు పాల్గొన్నారు। ఆహారం అందాలి, మంచి ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకుంటే ప్రతి ఒక్క స్కీమ్ మీరు ఆలోచన చేయండి। ఏది కూడా కుల ప్రాతిపదిక కానీ మత ప్రాతిపదిక కానీ లేదు, ఇది ఒకటే చేయూత। ఒకటే చేయూత మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందింది। మిగిలిన ఏ స్కీమ్ కూడా దాని కులాల బేస్ మీద ఇవ్వలేదు। మహిళలకు ఇచ్చేది చేయూత। అయితే దీనికి బీటుగా అగ్ర కులాల వారికి కూడా, మరి పేదమైనటువంటి అగ్ర కులాల వారికి కూడా ఈబీసీ నేస్తం ఉంది, అలాగే కాపు నేస్తం ఉంది। ఈ రెండు కూడా పెట్టి అందరినీ కూడా సమానమైనటువంటి ప్రాతిపదికను సమానమైనటువంటి దృష్టితో చూపుతుంది। ఇలాగా ఈ మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మరి చేశారు। కాబట్టి మహిళలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ఉంటాయి। కాబట్టి అందరూ కూడా మీ యొక్క జీవితాలని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలని కోరుకుంటూ పేదలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే తలంపుతో పనిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు దస్తావేజుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావులతో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు। పేదల సొంతింటి కలలను సాకారం చేయడంతో పాటుగా వారికి ఆస్తిని అందించాలనే ఉద్దేశంతో ఇంటి స్థలానికి దస్తావేజులు అందించే ప్రక్రియను సీఎం జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నం, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు। అలాగే వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ గారికి, అలాగే బీవీఆర్ చౌదరి గారికి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి 11వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కొన్ని పథకాలు ఏర్పాటు చేసి మనం అధికారంలోకి రాగానే ఎలాంటి కార్యక్రమం మా కొత్తపల్లి దుర్గ ఎన్ లక్ష్మి, మేడం వెంకటలక్ష్మి గారు। ఈ రోజున ఇంత పండగ వాతావరణం చేసుకుంటున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి లక్షాధికారులు చేయాలని కోరుకుంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు। ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చిందే కాకుండాను కట్టుకోలేని వాళ్ళకి మళ్ళీ అమౌంట్ వేసి ఇల్లు పూర్తి చేసి ఇల్లు, డ్రైన్లు, మామూలు సౌకర్యం అంతా చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు। అలాగే ఓ పక్కన సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు। మాటిస్తే మడం తిప్పరు, చెప్పారంటే చేస్తారు। తన రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు ఒక అడుగు ఎదరకేస్తే
జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ఎదరకేసి పేదలను లక్షాధికారులు చేశారు. పేదలను గుర్తించేది ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళినా కట్టుకోవడం లేట్ అయినా, ఆర్థిక పరిస్థితులు పోగోకో లేకపోతే ఆరోగ్యం పోగోకో ఆ స్థలాన్ని కొన్నాళ్ళు వెయిట్ చేసినా సరే ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా, ఎవరు కూడా ఆ స్థలాన్ని మార్పులు చేయకుండా రిజిస్ట్రేషన్తో ప్రభుత్వ ఖర్చులతో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజున పట్టాలు ఇస్తున్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఒక స్థలం అంటే అది పుచ్చేదే 10 లక్షల రూపాయలు విలువ. అది రాను రాను ప్రతి ఏటా కూడా సంవత్సరానికి 1 లక్ష పెరుగుతుందో 2 లక్షలు పెరుగుతుందో విపరీతంగా పెరిగే పరిస్థితి మన జంగారెడ్డిలో ఉన్న సంగతి మీ అందరూ తెలుసు. అంటే మీ అందరికీ కూడా భరోసా, కుటుంబానికి ఒక ఆస్తి. పేదవాళ్లకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాల్గొని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మెడికల్ క్యాంపును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పొల్లాటి శ్రీనివాసరావు, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనం ఆరోగ్య సురక్ష మండలం అంతా చాలా సక్సెస్ఫుల్గా చేసినప్పుడు మన గ్రామంలో కూడా పెట్టినప్పుడు చాలా మంది పేషెంట్స్ ఇక్కడ కాకపోయినా జంగారెడ్డిగూడెం కానీ ఏలూరు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించిన సందర్భం ఉంది. మన వాలంటీర్స్ కానీ అదేవిధంగా మన పార్టీ నాయకులందరూ. దీంట్లో ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఈసీజీ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, కంటి టెస్ట్ ఉంటుంది, కళ్ళజోడు కూడా ఫ్రీగా ఇస్తాం. పబ్లిక్లో ఏంటంటే మనం ఇచ్చే మందులు ఫ్రీగా వేసుకుంటే అవి క్వాలిటీ లేవనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇచ్చే మందులు మీరు మందుల షాప్లో కొనుక్కుంటే అంటే క్వాలిటీ వస్తాయి. మీరు అర్థం చేసుకోవాలి. కళ్ళజోడు కూడా ఫ్రీగా ఇస్తాం. అసలు ₹1 కూడా ఎవరి దగ్గర ఎవరు తీసుకోరు. ముందు మీరు అది గమనించి ఊరికి వస్తున్నాయి కదా, మంచిది కదా అనే మైండ్లోంచి బయటకు వచ్చి అందరూ కూడా ఇక్కడ వైద్యం చేయించారు. ఇక్కడ వైద్యం చేయించుకుంటే ఎవరికి ఏ రూపాయి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధ్యేయం ఏంటంటే ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం, అంటే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డులో టీడీపీ శంకారావం సూపర్ 6 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇటీవలే టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా కరపత్రాలను అందజేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేను ప్రసాద్, కంచర్ల గణేష్, బేతాల మురళి, పి మంగేశ్వరి, కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు. చంద్రబాబు నేనంటే భేదం చూపించలేదు. రెండవది గ్యాస్ చాలా రేటు పెరిగిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. బాబు గారు వస్తే కనుక 3 గ్యాస్ బండ్లు ఫ్రీ మీకు, ఓకేనమ్మా. అలాగే మీ పిల్లలు ఎవరైనా సపోజ్ రేపు పొద్దున్న చదువుకొని కంప్లీట్ అయిపోయి ఉద్యోగం రాకపోతే ప్రతి నెల కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అలాగే 20 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చే ఉపాధి కూడా ఆయన చూపిస్తారు. ఉద్యోగం ఇచ్చేస్తే మళ్ళీ నిరుద్యోగ వృత్తి రాదు. అంటే మీ పిల్లల బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. అలాగే రైతు వారి కుటుంబాలు ఉంటాయి. ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 4 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తుందమ్మా. అంతేకాకుండా మహిళలు ఎవరైనా, ఇప్పుడు ఈ పాప సపోజ్ మీ ఇంట్లో 19 సంవత్సరాలు ఉన్నారు, 59 సంవత్సరాల వరకు కూడా ప్రతి మహిళ 4 ఉంటే మళ్ళీ 18,000 రూపాయలు చొప్పున, అంటే సపోజ్ 3 ఉంటే 48,000 రూపాయలు వస్తుంది, 2 ఉంటే 36,000 వస్తుంది, 1 ఉంటే 18,000 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అంతేకాకుండా మహిళలకి ఈవేళ ఆర్థిక భారం అయిపోయింది. బస్సు ప్రయాణాలు ఏలూరు వెళ్ళాలంటే 100-150 రూపాయలు అవుతుంది, విజయవాడ వెళ్ళాలంటే 200-300 అవుతుంది, ఇల్లు రావాలంటే 600 అవుతుంది. మీరు రాష్ట్రంలో ఎక్కడ దిగినా కూడా ఉచిత బస్సు ప్రయాణం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
ఓకే అండి, ఎంత లోపల జరగాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్య వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఉచిత దర్శనం, రెండవది గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవన్ నందు అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేయుచున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల ఖర్చుపై రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తన నియమావళి పాటించేలా వ్యయ పరిశీలకులు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం, ఏఈఓలు, అకౌంటింగ్ టీంలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 95 లక్షల రూపాయలు, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 40 లక్షల రూపాయలు అభ్యర్థుల వ్యయ ఖర్చులు చేయాలని ఎన్నికల కమిషన్ సూచించడం జరిగిందని, అందుకు లోబడి అభ్యర్థులు వ్యయ ఖర్చులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా అధికారి టి కృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ముక్కంటి కె బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఒక వ్యక్తి ఎంతవరకు ఖర్చు చేయొచ్చు అనే దాని మీదట మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అసెంబ్లీకి సంబంధించి 40 లక్షలు, అలాగే పార్లమెంట్కి సంబంధించి 95 లక్షలు లిమిట్ పెట్టారు. దాని ప్రకారం ఎవరెవరు ఏ విధంగా ఖర్చు చేయాలి, ఖర్చు చేసిన దాన్ని ఏ విధంగా మనకి లెక్కలు చూపించాలి అనే దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ వారు ఒక 8 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్కి వారి యొక్క విధి విధానాలు ఏమిటి అనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అట్లానే లీడ్ బ్యాంక్ మేనేజర్స్, తర్వాత డీడీ ట్రెజరీస్ వీరందరూ కూడా హాజరయ్యారు. వారు కొన్ని ఫామ్స్ కూడా మనకి డైలీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పెండిచర్ అనేది చాలా క్రూషియల్. ఎందుకనంటే దీని మీద బేస్ చేసుకునే వాళ్ళ యొక్క తర్వాతి ఇది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ఒకవేళ సబ్మిట్ చేయకపోతే కనుక తదుపరి ఎలక్షన్లో కూడా వాళ్ళని పోటీ చేయనివ్వకుండా అనర్హత కింద చూపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరూ కూడా వారి యొక్క ఎక్స్పెండిచర్ని ఈ విధి విధానాలకు లోబడి ఖర్చు చేయవలసిందిగాను, అలాగే వారి అకౌంట్స్ ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్కి సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేసుకుంటాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విద్యార్థులతో కిటకిటలాడింది. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కిడ్స్ స్కూల్ విద్యార్థులు మంగళవారం పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి పెన్నులు అందజేశారు. పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనిపించి అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఆనందనిరాజనం దర్శయామి నిరాజనంతరం శుద్ధాచమనయం సమర్పయామి. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు కొనసాగుతూ ఉండాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆమె పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కేక్ ను కట్ చేసి ఆహుతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నీరజ సుధాకర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, మిరియాల దిలీప్, ఇమానియేలు, ప్రకాష్ పాల్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్లో, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో మన జెండా ఎగరవేయడం జరిగింది. ఈ రోజుకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడిలో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలు దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే ఎలక్షన్లో మళ్ళీ ఈ జెండా మనం ఎగరేయాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా తీర్పు కోరుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చే తీర్పు కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో సీఎం అవ్వాలి. ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఆయన మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ కావాలని ప్రజలందరూ కూడా కోరుకోవాలి.
ఈ జెండా ఎప్పటికీ కూడా రెపరెపలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. చింతలపూడి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 174 మంది భక్తులు సాయిబాబా దర్శనం కోసం షిరిడీకి బయలుదేరారు. రైలు మార్గం ద్వారా బయలుదేరిన వీరు రైలులోనే బాబా చిత్రపటానికి హారతి పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా దారి పొడవునా భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము ప్రతి ఏటా సాయినాథుని దర్శనం కోసం షిరిడీకి వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పేకేటి లీలాకృష్ణ, శీలం కృష్ణమోహన్, టి రామకృష్ణ, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము అనగా 11వ తేదీ 3వ నెల 2024 సుమారు 170 మంది ట్రైన్లో ప్రతి సంవత్సరం కూడా సాగర హారతి, మధ్యాహ్న హారతి, సాయం సంధ్యా హారతి, మరుసటి రోజు సాగర హారతి ఇచ్చి స్వామి యొక్క ఆశీస్సులతో 1998 ఇంకే విధంగా ప్రతి సంవత్సరం కూడా సుమారు 150, 200 అదేవిధంగా షిరిడీ ప్రయాణానికి బాబా దర్శనం రావడం జరుగుతుంది. కర్మాగారాలలో పనిచేసే సిబ్బంది ప్రమాదాలకు గురి కాకుండా వ్యక్తిగత భద్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు సూచించారు. జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ది ఆంధ్ర షుగర్ యూనిట్ 2వ కర్మాగారంలో కార్మికులు పలు సూచనలు చేశారు. అనంతరం జెండా ఎగరవేసి వారితో ప్రతిజ్ఞ చేయించారు. పరిశ్రమల భద్రత కోసం ఏర్పాటు చేసిన వివిధ పరికరాలను పరిశీలించి అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన కార్మికులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎన్ మేనేజర్ నాగార్జున, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. మాడా లక్ష్మీనారాయణ, ఆదిలక్ష్మి, సరోజినీ దేవుల ఆర్థిక సహాయంతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కమిటీ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ఆలయంలో జరుగుతున్న అన్నసమారాధన కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చేయూత సంబరాలలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా స్పష్టం. పేదలను లక్షాధికారులుగా చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. ఇండ్ల పట్టాల పంపిణీలో మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి వెల్లడి. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే సీఎం జగన్ లక్ష్యం. ఆరోగ్య సురక్షలో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ స్పష్టం. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.